చిన్నారుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు స్పోర్ట్స్ ఎంతగానో దోహదపడుతుందని గుర్తించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు అకాడమిక్ కరికులంలో స్పోర్ట్స్ ను భాగంగా చేయడం ద్వారా నేడు ఎంతో మంది శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో వారి సత్తా చాటారని శ్రీ చైతన్య కాలేజ్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం హరిప్రసాద్, డిఎస్డిఓ సతీష్ కుమార్లు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రామణిపేట గ్రామంలో శ్రీ చైతన్య సిబిఎస్ఈ స్కూల్ ప్రాంగణంలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ శ్రీ చైతన్య స్కూల్స్ కాకినాడ జోన్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శ్రీ చైతన్య స్కూల్స్ K3 బ్రాంచ్ ప్రిన్సిపల్ శైలజ అధ్యక్షత వహించగా డిఎస్డిఓ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగాను, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎం హరిప్రసాద్ విశిష్ట అతిథిగాను, శ్రీ చైతన్య స్కూల్ ఆర్ఐ గోపినాథ్, రాజమహేంద్రవరం ఆర్ఐ శ్రీనివాస్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు చిత్రపటానికి అతిథులు సతీష్ కుమార్, హరిప్రసాద్, గోపినాథ్లు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్టిఓ సతీష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో క్రీడా రిజర్వేషన్ను 3% చేసినట్లు వెల్లడించారు. శ్రీ చైతన్య కాలేజ్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం హరిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తరువాత మొబైల్స్కు పరిమితం కాకుండా గ్రౌండ్లో గానీ ఇంటి బయట ఏదో ఆటలు ఆడటం వల్ల మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. ఆర్ఐ గోపినాథ్ మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్ ప్రతి ఏటా జోనల్ స్పోర్ట్స్ మీట్ను క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని అన్నారు. అనంతరం అతిథులు సతీష్ కుమార్ జాతీయ జెండాను, హరిప్రసాద్ స్కూల్ జెండాలను ఎగురవేశారు. స్కూల్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా అతిథులు సతీష్ కుమార్, హరిప్రసాద్, గోపినాథులు గౌరవ వందనం స్వీకరించారు. టార్చ్ బెరియర్ క్రీడా జ్యోతిని తీసుకురాగా సతీష్ కుమార్, హరిప్రసాద్ పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పోటీల్లో భాగంగా తొలుత హ్యాండ్బాల్, 100 మీటర్స్ రన్నింగ్ పోటీలను నిర్వహించారు. ఇరు జట్ల క్రీడాకారులను నిర్వాహకులు సతీష్ కుమార్, హరిప్రసాద్కు పరిచయం చేశారు. అనంతరం ముఖ్య అతిథి టాస్ వేసి సర్వీస్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను డిఎస్డిఓ సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం హరిప్రసాద్ను శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం గోపినాథ్, ప్రిన్సిపల్ శైలజలు సాల్వాలు కప్పి జ్ఞాపికలు, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్స్ కాకినాడ, పాయకరావుపేట, యానం, సుంకరవారిపాలెం, పిఠాపురం బ్రాంచ్ ప్రిన్సిపల్స్, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత ఘనంగా ఈ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి చాలా చక్కగా మార్చ్ ఫస్ట్ నుంచి అన్ని విభాగాల్లోనూ కూడా ఎంతో వైభవంగా ఈ జోనల్ మీట్ చేసి ఇక్కడ గెలిచిన వారు మళ్ళీ స్టేట్ మీట్ విజయవాడలో జరుగుతుందని తెలియజేశారు. ఇది చాలా సంతోషం. ఇది స్పోర్ట్స్ అన్నది ఎడ్యుకేషన్తో సమానముగా 50% తోడైతే రేపు అన్ని విభాగాల్లోనూ కూడా ఈ స్పోర్ట్స్ వలన ఎంతో అడ్వాంటేజ్ ఉంది. స్పోర్ట్స్ కోటాలో జాబులు, అదేవిధంగా కాలేజీ సీట్లు, ఈ నూతనంగా ఏర్పాటైన ఈ ప్రభుత్వం 3% స్పోర్ట్స్ కోటా అంటే ఇప్పుడు రేపు పీడీలు అవ్వాలంటే డైరెక్ట్గా బీపీడీ చేయవలసిన అవసరం లేదు. నేషనల్ మెడలిస్ట్, సీనియర్ నేషనల్ మెడల్ కొడితే డైరెక్ట్గా పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎడ్యుకేషన్లోనే కాదు, స్పోర్ట్స్లో కానీ, కల్చరల్ ఈవెంట్స్లో కానీ అన్నిట్లో కూడా మనం ముందుంటామని ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సండే, సాటర్డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు కొద్దిసేపు అయినా ఇలా మీ ఇంటి దగ్గర, మీ దగ్గరలో ఉన్న గ్రౌండ్స్కు వెళ్ళి మీ స్పోర్ట్స్ మొబైల్స్లో కాకుండా గ్రౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తే మానసికంగా గాను శారీరకంగా కూడా స్ట్రాంగ్గా తయారవుతారు. సార్ చెప్పినట్టు స్పోర్ట్స్లో కనుక నేషనల్ మెడల్స్ గెలిస్తే డైరెక్ట్గా గవర్నమెంట్ పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవ్రీ ఇయర్ శ్రీ చైతన్య కాలేజీలో స్కూల్స్ నుంచి వచ్చి నేషనల్ ప్లేయర్స్కి మేము మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, టైం కూడా ఇస్తున్నాం. అదేవిధంగా మీలో ఎవరైనా అలా వస్తే మీ అందరికి కూడా కాలేజ్ తరఫున డెఫినెట్గా ప్రోత్సాహాలు ఉంటాయి. And hearty welcome and energetic welcome to the Zonal Sports Meet to the Kakinada Zone. And I wish you all the best to all the participants to get selected for the coming state level meet. Sports develops the holistic development of all the students. So academics trains the brain, but sports trains and strengthens the body and also the all-round personality and the leadership qualities. So in this regard, I appreciate all the physical
education teachers to train the students to this grand event. And my dear students, once again, I encourage you to the zonal sports meet.